వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో డ్వాక్రా సంఘాలకు 10,20,00,000 రూపాయల చెక్కులను బ్యాంక్ అధికారులు, వెలుగు అధికారులు, టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా డ్వాక్రా పీడీ శ్రీదేవి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు పొంది మహిళలు అభివృద్ధి చెందాలని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పీ జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ మహిళలను అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారని తెలిపారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కొన్ని గ్రూప్స్ కలిసి కూడా మంచి ఇండస్ట్రీస్ కానీ ఇది ఏం లేదు. మీలో లేడీస్లో పట్టుదల ఎక్కువ, నిజమది ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా నిజం చెప్పాలంటే ఎవరైనా డబ్బులంటే సర్లేరా అనేసాం లేడీస్ అన్నారు. మన కష్టపడలే ఊరికన్నా వచ్చింది అదే ఎందుకు వాళ్ళు తీయాలంట. మనం కష్టపడిందే కదా, మనం కష్టపడిందే కదా మొదలు పేర్కొన్నా అంటారు. జెంట్స్ పోయి అడిగేది కదా. ఇప్పుడు ఎవరైనా ఇల్లేదనుకో లేడీస్ పోయి కూర్చొని నిలబడుకున్నారంటే ఎందుకు వీళ్ళంతా వచ్చినారంటే పేమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు బ్యాంక్లో కూడా అదే విధమైన భయం కూడా నేను చాలాసార్లు చూశాను. నేను బ్యాంక్ సార్ నేను మేనేజర్ క్యాబిన్లో చూస్తాను. 11 మంది అయినా 20 మంది అయినా ఎందుకంటే మీకు ఎంతో చెప్తున్నారంటే మీకు ధైర్యం ఉంది, క్వశ్చన్ చేసే ధైర్యం ఉంది. అరే మీకు కట్టాను లోన్ ఇవ్వకపోతే ఎట్లా అనేది క్వశ్చన్ చేసే ధైర్యంతో నేను 11 మంది కూడా దూరుతారు లోపల. బ్యాంక్ మేనేజర్ ఇమ్మీడియట్ అన్ని పట్ల పక్కన పెట్టి కానీ అన్నింటికీ నాకు ఆనందమా. బాగా చేసుకోండి. ఒక్క గ్రూప్ ఛాలెంజ్ ఉండాలి, పోటీ తత్వం ఉండాలి, కానీ తుక్కే తత్వం ఉండకూడదు. వాళ్ళలాగే జరుగుతుంది. పోటీ తత్వం ఉండాలి. అరే ఆ గ్రూప్ అమలు చేస్తుందంటే వాళ్ళకే నాలుగు మనం సంపాదించాలనే తత్వం కానీ పోటీ తత్వం కానీ ఉంటే డెఫినెట్ గా ఛాలెంజింగ్ గా జరుగుతుంది ఈ యొక్క ఈ గ్రూప్. ఇంకోటి దయచేసి చెప్తాను, మదర్ దగ్గర డబ్బు వస్తుంది, అక్క దగ్గర డబ్బులు వస్తుంది, సులువుగా వ్యాపారించవచ్చు. ఊరు వ్యాపారిస్తారంటే బిడ్లు. దయచేసి చెప్తా ఉన్నాను, మోటార్ బైక్లు ఈ రోజు వచ్చేసినాయి. లక్షలు పెడితే మోటార్ బైక్లు మనం ఇది ఎట్లయినా కట్టుకోవచ్చు. డ్వాక్రా ఏడు కాకపోతే మళ్ళీ ఇది కట్టేది కాకుండా మళ్ళీ ఏం చేస్తారంటే మనకు వచ్చి మీకు వాటర్ ఫీచర్స్ చూస్తే కట్టమని చెప్పేసి తీసుకొచ్చింది. ఓ నేర్చుకుంది. ఏడ్చినానికి నేనేం సమాధానం చెప్పాలో మాకు తెలియదు. 2017 నుండి డబ్బులు కడితే ఈ రోజు కూడా ఫైనల్ కాలేదు. బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇచ్చినారు, డబ్బులు ఎవరికి పోయిందో తెలియదు. సో అట్లాంటి ఉండేది కాబట్టి మీరు ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు, జాగ్రత్త వహించండి. ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ముందు నెల మీరు ఇచ్చిన డబ్బులు, అది బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, పొదుపు కావచ్చు, వివోది కావచ్చు, ఏదైనా సరే మీ డబ్బులు వాళ్ళు పే చేసినారా లేదా, బ్యాంకు కట్టినారా లేదా ప్రూఫ్ అడగండి. బ్యాంకు రిసీట్ కూడా చూడండి. బ్యాంకులో కట్టింటే ఖచ్చితంగా సీల్ ఉంటుంది. ఏదో పింఛన్ వేసి ఇలా వేసుకొని తీసుకొచ్చేస్తాను, అది తప్పు. ఖచ్చితంగా సీల్ వేస్తారు. అవన్నీ తీసి చేసుకోండి. ప్లస్ క్యాష్ బుక్ రాపించండి, మినిట్స్ సక్రమంగా రాపించండి. కట్టిన రిసీట్ దానికి అతికించండి బుక్లో. నీటిగా లక్షలు తినేసిన వాళ్ళు మనకి మళ్ళీ నువ్వు ఏం చేసినా కేసులు పెట్టి రిపోర్ట్ చేయి, ఏం చేసినా కూడా చాలా కష్టం అవుతుంది వాళ్ళ దగ్గర నుండి. మీరందరూ చాలా వరకు కూలి పని చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అంటే నేను గమనించిన దాంట్లో చెప్తున్నాను. ఇవి ఎట్లా సాల్వ్ చేయాలో కూడా మేము ఆలోచిస్తున్నాము. కాబట్టి అట్లాంటివి రాకుండా చూసుకోండి ఫ్యూచర్. ఏసీ పల్లవేమ, శ్రీమతి సి లావణ్య, రషీద,
లేనివి, మనకు ఇన్కమ్ లేనివి పైన పెడతారు పెట్టుబడులు, కానీ గుండెల్లో చేతులు పెట్టుకొని ఉంటారు. ఇంట్లో ఇంటికి తిరుగుతూ వచ్చేంతవరకు దయచేసి బైకుల పైన ఇట్లా పైన అంత పెట్టి మీకేదో ఇక్కడ లోన్లు వస్తా ఉందనేసి చేసే బిడ్డలు ఏడుస్తారు, వాళ్ళ పైన ఆ ప్రేమతో చేయకండి. కానీ ఇట్లాంటి వాళ్ళకి పని పెట్టండి, పని పెట్టి ఏదైనా వేయండి, డబ్బులు వేయండి, కానీ వాళ్ళ బైకులు మాత్రం పని దయచేసి చేయకండి. ఎందులో అసలు ఈ రోడ్ యాక్సిడెంట్స్ చూస్తుంటే చాలా భయంగా ఉంటుంది. మీరందరూ బాగా చేసుకొని ఇంకోసారి ఈ గ్రూప్స్ లో కొన్ని ఈ పోటీ తత్వంలో బాగా చేసే గ్రూప్స్ కూడా మన అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, ఉంటుందా గ్రేడింగ్ కూడా? మీరు ఆ విధమైన గ్రేడింగ్స్ తో వస్తే బంగారుపాలెంలో చేసే డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్క గ్రూప్ వచ్చేసి అన్ని మండలాలకైనా అన్ని కాన్స్టిట్యూన్సీలకి అన్నిటికైనా బెస్ట్ మండలంగా ఉంటుంది.